రాష్ట్రంలో భిన్న వాతావరణం కొనసాగుతుంది. మధ్యాహ్నం వరకు మండుటెండలు కొడుతూ అదేవిధంగా సాయంత్రం అయ్యేసరికి ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం నమోదవుతుంది. ఎన్ని రోజుల పాటు వర్ష సూచన కొనసాగే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో వెదర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది. దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ ఆఫీసర్ ధర్మరాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, నిన్నటి నుంచి కూడా భిన్న వాతావరణం కొనసాగుతుంది. ఏంటి వర్షాలు రావడానికి గల కారణాలు ఏంటి? టెంపరేచర్స్ ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుతం? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ సరిహద్దుల్లో కనుక చూసుకున్నట్లయితే అటు రాజస్థాన్ నుంచి ఇటు ఉత్తర కేరళ వరకు కూడా చూసుకున్నట్లయితే ఒక ద్రోణి అనేది కొనసాగుతుంది. దీనివల్ల మనకి రానున్న 3 రోజులు కూడా అక్కడక్కడ కూడా తేలికపాటి వర్ష సూచనతో పాటు ఈదుడుగాల ప్రభావం కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు టెంపరేచర్స్ ఏ విధంగా నమోదవుతున్నాయి? ఏమైనా తగ్గుముఖం పట్టాయా? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో మనకి సుమారు 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతుంది. ఈ రోజు నమోదవుతున్నటువంటి గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే సుమారు ఆదిలాబాద్లో మనకి 42 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదైంది. అలాగే నిజామాబాద్లో కూడా 42.8 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. సో ఈ యొక్క ఉత్తర తెలంగాణలో మాత్రం ఈ యొక్క ఉష్ణ తీవ్రత క్రమేపీ అలాగే కొనసాగుతుంది. రానున్న 4 రోజులు కూడా ఇదే స్థాయిలో ఉష్ణ తీవ్రత కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయి? రాత్రిపూట కూడా మనకి కనిష్ట ఉష్ణోగ్రతలు కనుక చూసుకున్నట్లయితే 22 నుంచి 24 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రతలు అనేవి నమోదవుతున్నాయి. ఈ వర్ష సూచన ఎన్ని రోజుల వరకు కొనసాగే అవకాశం ఉంది? ఏ జిల్లాలకు ఎక్కువగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది? ఎందుకంటే మొన్న కూడా వర్ష బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క తూర్పు తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా మన ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో మనకి వర్షంతో పాటు ఈదుడుగాల ప్రభావం అనేది గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఉంది. కాబట్టి ఈ యొక్క ఆరెంజ్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. సుమారు ఈ యొక్క 10 జిల్లాలకు మాత్రం హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలు, అలాగే చూసుకున్నట్లయితే ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం ఈ యొక్క జిల్లాలకు హెచ్చరికలు అనేవి ఆరెంజ్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ఈ గాలి ఈదుడుగాల ప్రభావంతో పాటు ఇక్కడ మనకి ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణంతో పాటు తేలికపాటి వర్ష సూచన కూడా కనిపించే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. జిహెచ్ఎంసీలో ఏ విధంగా ఉండే అవకాశం ఉందా? ఏమైనా వర్ష సూచన ఉన్నదా? ముఖ్యంగా చూసుకున్నట్లయితే అటు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, ఇంకా చూసుకున్నట్లయితే రంగారెడ్డి ఈ యొక్క జిల్లాలకు కూడా తేలికపాటి వర్ష సూచనతో పాటు ఈదుడుగాల ప్రభావం కూడా ఈరోజు రానున్న 3 రోజులు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఎల్లో కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈదుడుగాల ప్రభావం అనేది 30 నుంచి 40 కిలోమీటర్ల మేర గాలి వీచే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు దీనికి సంబంధించి కూడా వడగాలులు ఏమైనా వీచే అవకాశం ఉందా ఈ వారం రోజుల్లో? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే తేలికపాటి వర్ష సూచన అనేది రానున్న 4 రోజులు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతం ఎట్లాంటి వడగాలుపు సంబంధించి ఎట్లాంటి హెచ్చరికలు కూడా జారీ చేయలేదు. ఈ ఆరెంజ్ అలర్ట్ ఈ రోజు ఒక్క రోజైనా 3 రోజులు కొనసాగుతుంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈదుడుగాల ప్రభావం అనేది ఇక్కడ ఈ యొక్క 10 జిల్లాల్లోనూ ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క ఆరెంజ్ హెచ్చరికలు అనేవి మొదటి రోజు కొనసాగుతాయి. తర్వాత నుంచి మనకి ఎల్లో కలర్ హెచ్చరికలు అనేవి ఈ యొక్క జిల్లాలో కొనసాగుతాయి. ఏప్రిల్ నెలలో వర్షంతో పాటు ఈదురుగాలు కావచ్చు మొత్తం కూడా భయంకర వాతావరణం సృష్టించింది. సో దానికి సంబంధించి ఏమైనా అలర్ట్స్ ఇస్తున్నారా? ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే ఎంత వేగంతో వీచే అవకాశం ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈదురుగాల ప్రభావం అనేది తూర్పు తెలంగాణలోనే మనకి స్పష్టంగా ఉంది. కాబట్టి ఈ యొక్క జిల్లాలకు సుమారు ఈదురుగాల ప్రభావం 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. ఇంకా మిగిలిన 11 జిల్లాలు సుమారు ఈ యొక్క దక్షిణ మధ్య జిల్లాలకు మాత్రం ఎల్లో అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈదురుగాల ప్రభావంతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సో మొత్తం మీద ద్రోణి ప్రభావంతో వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రానికి వర్ష సూచన కొనసాగుతుంది. ముఖ్యంగా మధ్యాహ్నం వరకు మండుటెండలు దాదాపు 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదై అనంతరం ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయ్యి ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ ఈదురుగాలతో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు ఒక వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ఏదైతే ఉత్తర వరంగల్ జిల్లాలో ఉంటే వాటికి వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. వీటికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఒకవైపు చూసుకున్నట్లయితే ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఈ ఏరియాలు, నల్గొండ, సో ఈ ఏరియాలకు ఎక్కువగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉన్నట్లు కూడా ఒకవైపు వాతావరణ శాఖ అంచనా వేసింది. సో వచ్చే 3 రోజుల పాటు కూడా అటు ఉత్తర తెలంగాణ జిల్లాలో చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలంటూ ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేసిన ఇటు జిల్లా యంత్రాంగాన్ని కావచ్చు ఇటు రాష్ట్ర స్థాయిలో అందరినీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలంటూ వాళ్ళు సూచిస్తున్నారు. కెమెరా విజయ్తో కలిసి శిల్ప, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.